హైదరాబాద్లో మరో సెక్స్ సైకోను పోలీసులు అరెస్ట్ చేశారు. 300 మంది అమ్మాయిలను ట్రాప్ చేసిన మధు అనే కీచకుడు కొన్నాళ్లుగా పరారీలో ఉన్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఈ సైకో మధు ఎక్కడ దొరికాడు? గత కొంతకాలం నుంచి అమ్మాయిల్ని ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుని వాళ్ళ ఆ అమ్మాయిల సంబంధించిన వ్యక్తిగత వివరాలను సేకరించిన మధు వాళ్ళని పూర్తిగా ట్రాప్ చేసి దాదాపు 300 మంది అమ్మాయిల ప్యాకెట్ల వరకు వంచినట్టుగా పోలీసుల విచారణ బయటపడింది. అంతేకాకుండా మరొక 500 మంది అమ్మాయిల్ని వేధిస్తున్నట్లుగా పూర్తి ఆధారాలని దీనికి సంబంధించి మొత్తం 4 అమ్మాయిలు ఏదైతే గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఇటు గాంధీనగర్ పోలీసులతో పాటుగా ఇటు షీటీ బృందాలు ఇద్దరు కలిసి జాయింట్ గా ఆపరేషన్ చేసి మధును పట్టుకోగలిగారు. మొత్తం సైబర్ టెక్నాలజీలో ఆరితేరిన ఈ మధు పట్టుకోవడానికి కూడా పోలీసులు నానా ప్రయత్నం చేశారు. అయితే నల్గొండ జిల్లాకు చెందిన మధు ఇటు హైదరాబాద్ లోని అంబర్పేటలో ఉంటున్నట్టుగా తెలిసింది. దీంతో మధుని ఇవాళ ఉదయం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇతని దగ్గర నుంచి పెద్ద ఎత్తున 2 పుస్తకాలని, అంటే ప్రధానమైన 2 పుస్తకాలు ఇతని దగ్గర దొరికాయి. ఈ పుస్తకాల్లో అమ్మాయిల్ని ఏ విధంగా వేధించాలి, ఎవరిని వేధించాలి, ఏ విధంగా అమ్మాయిలు వేధిస్తే తనకు ట్రాప్ అవుతారు, తనలో వల్ల పడతారు అన్న విషయాన్ని స్పష్టంగా మొత్తం 800 అమ్మాయిలకు సంబంధించిన డాటాని అతను 2 పుస్తకాల్లో రాసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ఇటు సీసీఎస్ టీం అధికారులు పూర్తిగా సేకరిస్తున్నారు. అయితే ఇవాళ సాయంత్రం 4 గంటల్లోగా మధుని మీడియా ముందు హాజరుపరిచే అవకాశం. రైట్, థ్యాంక్ యూ రమేష్.